దసరా అనగానే అందరి కనుల ముందు ప్రత్యక్షమయ్యేది దుర్గమ్మ. దుర్గమ్మ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఇంద్రకీలాద్రి. మరి ఇంద్రకీలాద్రి కొలువై ఉన్నది విజయవాడలో. భక్తుల ఆర్తికి, భక్తి ప్రపత్తులకు ఆ మహాశక్తి సైతం లొంగక తప్పదని రుజువు చేసే పవిత్రమైన పురాతన క్షేత్రం ఇంద్రకీలాద్రి. బిరబిరా పరుగులు పెడుతున్న కృష్ణానది స్నానమాత్రం చేతనే మానవాళి సకల పాపాలను హరించి పునీతుల్ని చేస్తూ ఉంటే, దర్శనమాత్రం చేతనే కష్టాలను కడతీర్చే దేవతగా, అమ్మా అని పిలిచినంతనే పలికే తల్లిగా భక్తుల పాలిటి కొంగు బంగారమే నిలిచింది ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మ దుర్గమ్మ. ఇవన్నీ కలగలిసి విజయవాడను ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మలిచాయి. ఇంద్రకీలాద్రికి ఆధ్యాత్మిక పరంగా గొప్ప చరిత్ర ఉంది. పూర్వం కీలుడనే యక్షుడు ఆ మహాశక్తి కరుణా కటాక్షాలను అర్థిస్తూ కృష్ణానదీ తీరంలో తపస్సు సాగించాడు. మరి ఆ ఇంద్రకీలాద్రికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఎలా, ఎప్పుడు, ఎందుకు వెలిసింది? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంద్రకీలాద్రికి ఆధ్యాత్మిక పరంగా గొప్ప చరిత్ర ఉంది. పూర్వం కీలుడనే యక్షుడు ఆ మహాశక్తి కరుణా కటాక్షాలను అర్థిస్తూ కృష్ణానదీ తీరంలో తపస్సు సాగించాడు. భక్తులు కోరిన కోరికలు ఈడేర్చే అమ్మ యక్షుడికి దర్శనమిచ్చి వరం కోరుకోమంది. అప్పుడా కీలుడు, అమ్మా, నిరంతరం నీవు నా హృదయంలోనే నివాసం ఉండాలి అన్నది నా కోరిక, ఆ వరాన్ని అనుగ్రహించు అన్నాడు. తథాస్తు అంది అమ్మ. అయితే నాయనా, నీకు పర్వత రూపంలో అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను. నేను కొంతకాలానికి అసుర సంహారం చేసి వచ్చి పర్వత రూపంలో ఉన్న నీ హృదయ పీఠాన్ని నివాసం చేసుకుంటాను. అంతవరకు నువ్వు ఈ కృష్ణానదీ తీరంలోనే పర్వత రూపంలో ఉండు అని చెప్పింది. అమ్మ ఆజ్ఞానుసారం తన కోరిక ఎప్పుడు తీరుతుందా అని నిరీక్షిస్తూ పర్వత రూపంలో కాలం గడపడం మొదలుపెట్టాడు కీలుడు. వరమిచ్చినట్టుగానే కొంతకాలానికి కృతయుగంలో లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్దినిగా అష్టభుజాలతో కీలాద్రిపై వెలిసింది దుర్గమ్మ. అసుర సంహారం చేసి తమ కష్టాలను కడతీర్చి కోటి సూర్యప్రభలతో ధగద్ధగాయమానమైన కాంతితో పసిడి వర్ణంతో కాంతులీనుతున్న దుర్గమ్మను కనకదుర్గగా కీర్తిస్తూ ఇంద్రాది దేవతలు నీరాజనాలర్పించారు. కనకవర్ణంతో ప్రకాశిస్తున్న అమ్మ కొలువైన ఆ కొండకు కనకాచలమనే పేరు స్థిరపడిపోయింది. ఇంద్రాది దేవతలు అనునిత్యం వచ్చి కీల పర్వతంపై అమ్మను కొలుస్తున్న కారణంగా ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అన్న పేరు స్థిరపడిపోయింది. ఎప్పుడైతే అమ్మ ఇక్కడ వెలిసిందో అయ్య పరమేశ్వరుణ్ణి కూడా ఆ కొండపైకి రప్పించాలని బ్రహ్మదేవుడు అక్కడ శతాశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. బ్రహ్మ తపనను గుర్తించిన పరమేశ్వరుడు ఆ కొండ మీద కొలువు తీరాడు. బ్రహ్మదేవుడు ప్రప్రథమంగా మల్లి కదంబ పుష్పాలతో అర్చించిన కారణంగా మల్లికేశుడుగా పిలుపులందుకున్నాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోరి ఈ కొండ మీదే తపస్సు చేయగా శివుడు అర్జునుడిని పరీక్షించదలచి కిరాతుడి వేషంలో అర్జునుడితో మల్లయుద్ధం చేశాడు. చివరికి అర్జునుడి భక్తికి శౌర్యానికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. మల్లయుద్ధం చేయడం వలన మల్లేశుడిగా ప్రసిద్ధి చెందాడు శివుడు. శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు మల్లేశ్వర లింగం అదృశ్యంగా ఉన్న విషయాన్ని గ్రహించి ఆ లింగాన్ని అమ్మవారి ఆలయానికి ఉత్తర భాగంలో పునఃప్రతిష్ఠించారు. మహిషాసురుని సంహరించిన మహిషాసుర మర్దినిగా అదే రౌద్ర రూపంతో ఇంద్రకీలాద్రిపై వెలిసింది అమ్మ దుర్గమ్మ. అప్పట్లో శాక్తేయ భక్తులంతా దేవికి వామాచార పద్ధతిలో పూజలు చేసి జంతుబలులు, నరబలులు సమర్పించడంతో ఆ తల్లి మరింత రౌద్రమూర్తిగా మారిపోయింది. దాంతో పూజా విధానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కొండ కింద ఉన్న విజయవాడలో అనర్థాలు జరుగుతుండేవట. ఈ పరిస్థితిని తెలుసుకున్న శంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శ్రీచక్రాన్ని సహస్రనామాలతో అర్చించే విధానాన్ని ఏర్పాటు చేశారు. దాంతో అప్పటి వరకు ఉగ్రరూపంతో భక్తులను భయపెట్టిన దుర్గమ్మ పరమశాంతమూర్తిగా మారిపోయి అమ్మా అని పిలిచిన మరుక్షణం భక్తుల కోరికల్ని తీర్చే కరుణామయిగా కొలువైంది. కలౌ చండీ వినాయక అన్నారు.
కలియుగంలో మనస్ఫూర్తిగా పూజించినంతనే భక్తుల కోరికలు ఈడేర్చే దేవతలు చండీదేవి, వినాయకుడు. విష్ణువంశ సంభూతురాలైన పవిత్ర కృష్ణమ్మ ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ చండీ స్వరూపిణి. మహాకాళిగా, మధుకైటబుల్ని, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా శుంభనిశుంభుల్ని నిర్జించిన త్రిశక్తి స్వరూపిణి దుర్గమ్మ ఇప్పుడు మహాచండిగా పూజలందుకుంటోంది. ఈ మహాశక్తిని హోమ విధానంతో పూజిస్తే శీఘ్రమైన ఫలితాలు లభిస్తాయి. ఈ కారణంగానే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిత్యం చండీ ఆరాధనలు, యాగాలు జరిపిస్తారు. వచ్చేపోయే భక్తులతో కళకళలాడే ఇంద్రకీలాద్రి అనునిత్యం వైభవోపేతంగా వెలిగిపోతూనే ఉంటుంది. విజయదశమి సందర్భంగా జరిగే శరన్నవరాత్రి వేడుకలు ఈ వైభవాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి, చెడుపై మంచి పొందిన గెలుపుకి చిహ్నం విజయదశమి. ఆ సందర్భంగా జరుపుకునే ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రితో పాటు విజయవాడ వైభవాన్ని చూసి తీరవలసిందే. త్రిశక్తి స్వరూపిణి, సర్వశక్తులను తనలో ఇముడ్చుకున్న మహాశక్తి, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, వేదమాత. అమ్మా అని పిలిచినంతనే సర్వమానవాళి ఆర్తిని తీర్చే కరుణామయి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉంటే, విష్ణువంశ సంభూతురాలైన కృష్ణమ్మ అందమైన ప్రవాహంతో తన జలాల్లో స్నానం చేసినంతనే జనుల పాపాలను ప్రక్షాళన చేస్తూ ప్రాణికోటి పట్ల తన ఆదరాన్ని ప్రదర్శిస్తోంది. కృష్ణమ్మలో స్నానాలు చేస్తూ స్నానమంత్రాలు పఠించే మనుషుల మంత్రఘోషకు ఇంద్రకీలాద్రిపై భక్తులు తమ ఆపదలు తీర్చమంటూ అమ్మకు మొక్కే మొక్కులకు వేదఘోష తోడై ఆ ప్రాంతమంతా భూలోక వైకుంఠంలా, ఆధ్యాత్మికతకు పరాకాష్ఠలా కనబడుతుంది. ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మాత్రం విజయవాడ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని స్వయంగా దర్శించుకోవలసిందే. రుద్రకాంతం అని చెప్పబడే త్రితల విమానంతో 156 అడుగుల ఎత్తుతో అమ్మవారి ఆలయం నిర్మించబడింది. అమ్మవారి ఆలయ శిఖరం మీద నుంచి స్తూపం వరకు పూర్తి బంగారు పూతతో మహాపద్మం ఏర్పాటు చేశారు. దుర్గా, గౌరీ, లలిత, శాంభవి, భవానీ, గాయత్రి, శక్తి అంటూ విజయవాడలో వెలసిన ఆ అమ్మకు ఎలా అయితే వివిధ నామాలున్నాయో అలాగే విజయవాడకు కూడా బెజ్జవాడ, బెజవాడ, విజయవాటిపురం, అర్జునస్యపురం, విజయవాటికాపురం అంటూ రకరకాల పేర్లున్నాయి. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి? విజయవాడ వెనక ఉన్నటువంటి ఆ కథనాలేంటి? ఈ విషయాలన్నిటి గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, వీలైతే తప్పకుండా చూడండి. సరే, ఇక ఉగ్రమూర్తిగా ప్రజలను భయకంపితులను చేస్తున్న దుర్గమ్మను శ్రీచక్ర ప్రతిష్టాపనతో ప్రసన్నమూర్తిగా మార్చేసిన శ్రీ శంకరుల వారి పీఠాన్ని ఇక్కడ ఇంద్రకీలాద్రిపై మనం దర్శించుకోవచ్చు. వినాయకుడు, శివకామసుందరి, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యస్వామి, నటరాజస్వామి ఆలయ సముదాయాలతో పాటు చరిత్రలో స్థిరమైన స్థానం సంపాదించుకున్న అక్కన్న మాదన్న గుహలు, ప్రకాశం బ్యారేజీ, విక్టోరియా జూబ్లీ మ్యూజియం, గాంధీకొండ ఇలా విజయవాడలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు మనల్ని అలరిస్తాయి. ఇది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వెలసిన వైనం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.